హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీచర్ తీరు. ఈరోజు ఏపీ టెట్ మోక్ టెస్ట్ గురించి ఇంగ్లీష్లో 30 బిట్లు కూడా పూర్తిగా అనాలిసిస్ చేసి మీకు వివరించడం జరుగుతుంది. ఎందుకంటే అందులో మనకి రిజల్ట్ ఇవ్వలేదు, దాన్ని సెట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటవది, చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఐఆర్. ప్రిఫిక్స్ అంటే ముందు రావాలి. ఏ పదానికైతే ప్రిఫిక్స్ ఐఆర్ యాడ్ చేస్తే ఆపోజిట్ వర్డ్ వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ టు రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్కి ఇర్ పెడితే ఇర్రెస్పాన్సిబుల్, దాని యొక్క ఆపోజిట్ వర్డ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే చూస్ ద సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెన్సివ్. ఇది అనేది పాసివ్ వాయిస్లో ఉంది. ఈ లాస్ట్ మీకు కన్ఫ్యూజ్ వస్తుంది. ఐ డిడ్ ఇట్ బై మై సెల్ఫ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీనికి ఇట్ వాజ్ డన్ బై మీ అలా వస్తుంది, కాబట్టి అది యాక్టివ్ వాయిస్. సో ఆన్సర్ ఆప్షన్ 2 పాసివ్ వాయిస్ అనేది ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెన్సివ్. నెక్స్ట్ మూడవది, Ramya said, "Uncle, what are you doing?" Choose the indirect speech of the sentence above. Answer అయితే ఆప్షన్ 4. రమ్య ఆస్క్డ్ హెర్ అంకుల్ వాట్ హీ వాజ్ డూయింగ్. అది ఆన్సర్ వస్తుంది. రమ్య ఆస్క్డ్ హెర్ అంకుల్ వాట్ హీ వాజ్ డూయింగ్ అనేది దాని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చే సెంటెన్స్ అనమాట. సో ఇలాంటివి మనకి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ కంపల్సరీగా వస్తున్నాయి ప్రతి దాంట్లో కూడా. సో వాటి మీద మనమైతే ఎక్కువ ఫోకస్ చేద్దాం. నెక్స్ట్, చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ కరెక్ట్. కరెక్ట్కి ఏ సఫిక్స్ యాడ్ చేస్తే నౌన్ వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఐఓఎన్. అప్పుడు కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అనేది సూటబుల్ నౌన్ అనమాట ఇచ్చిన దానికి. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్. 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉండాలి ఇందులో. ఆన్సర్ అయితే ఆప్షన్ 3 ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్. అది కంప్లీట్ అయిపోయింది. ద పేషెంట్ అరైవ్డ్. పేషెంట్ వచ్చేటప్పటికి ద డాక్టర్ లెఫ్ట్ అయిపోయాడు అనమాట. సో ఆ రెండు కూడా పాస్ట్ యాక్షన్స్, కంప్లీట్ యాక్షన్స్. మిగతా దాంట్లో కంప్లీట్ యాక్షన్లు 2 అనేవి లేవు. అలా ఐడెంటిఫై చేసుకుంటే మనకు వస్తుంది. అటు కంజంక్షన్ ఉంది బిఫోర్. సో 2 పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి. ద జడ్జ్ సెడ్, యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ, ఐ విల్ హ్యావ్ టు రివోక్ యువర్ పెరోల్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ మస్ట్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. మస్ట్ నాట్ అనేది ప్రొహిబిషన్, నిషేధాన్ని సూచించే మోడల్ ఆక్సిలరీ అనమాట. సో మస్ట్ నాట్ అనేది ప్రొహిబిషన్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఆర్టికల్, యు ఆర్ డాష్ యునిక్యూ పెయింటర్. ఆన్సర్ అయితే ఆప్షన్ 3 ఏ వస్తుంది. యు ఆర్ ఏ యునిక్యూ పెయింటర్. యూ వచ్చింది కదా, ఓవల్ కాదు. ఈ సౌండ్ మాత్రం యా వస్తుంది, కాబట్టి ఏ యునిక్యూ పెయింటర్. నెక్స్ట్, ఐ లైక్ డూయింగ్ థింగ్స్ డాష్ మై సెల్ఫ్. దీని ఆన్సర్ అయితే ఇంతకు ముందు క్వశ్చన్లో ఇచ్చినట్టు ఉంది. ఐ లైక్ డూయింగ్ థింగ్స్ బై మై సెల్ఫ్. మై సెల్ఫ్కి ముందు బై వస్తుంది. మై సెల్ఫ్కి ముందు బై వస్తుంది. నెక్స్ట్, ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ డాష్ కంప్లైండ్ అబౌట్ ద ప్రైసెస్. ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ అనేది ప్లూరల్ ఫామ్ వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 హ్యావ్ వస్తుంది. ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ హ్యావ్ కంప్లైండ్ అబౌట్ ద ప్రైజెస్. ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ హ్యావ్ వస్తుంది. నెక్స్ట్, చూస్ ద మెయిన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి, క్లాజెస్ గురించి ఏమైనా అర్థమైపోతే మనం క్లాస్ చేసాం చూడండి. మెయిన్ క్లాజ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 4 సి కంప్లీటెడ్ హెర్ వర్క్. కంప్లీట్ మీనింగ్ వస్తే మెయిన్ క్లాజ్. మిగతావన్నీ కూడా సబార్డినేట్ క్లాజెస్. కంప్లీట్ మీనింగ్ ఇవ్వవు. వెన్ హీ వాజ్ యంగ్, ఇఫ్ ఈ ట్రైన్స్, యాజ్ యూ కేమ్ లేట్, ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ మీనింగ్, సబార్డినేట్ క్లాజెస్. ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఐఎమ్ అఫ్రైడ్ మీన్స్ ఆన్సర్ ఆప్షన్ 3 ఐఎమ్ సారీ. ఇక్కడ ఐఎమ్ అఫ్రైడ్ అంటే భయపడమని కాదు, అది పొలైట్ వేలో సారీ చెప్పే విధానానికి ఐఎమ్ అఫ్రైడ్ వాడతారు. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఐఎమ్ సారీ. ఐఎమ్ అఫ్రైడ్ ఐ కెనాట్ హెల్ప్ యూ. ఇక్కడ ఐఎమ్ సారీ. సి లిజెండ్ డాష్ రాయ్ రీడ్ టు హెర్ ఇన్ ఏ లో వాయిస్. ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ వస్తుంది. చాలామంది అయితే వైల్ అంటున్నారు, చాలామందిని అడిగాను నేను. సో ఆన్సర్ ఆప్షన్ 4 వైల్ అనుకుందాం. కానీ నేను చూసిన గూగుల్లో అయితే మాత్రం నెవర్త్ లెస్ అని వచ్చింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది. నెక్స్ట్, దే హ్యావ్ నాట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఫర్ ఏజెస్ ఇండికేట్స్. ఆన్సర్ ఆప్షన్ 1 ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ దే హ్యావ్ నాట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏజెస్ అనేది ఎక్కడ వస్తుందంటే లాంగ్ టైమ్ అనే సందర్భంలో ఫర్ ఏజెస్ వాడతారు. కెన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ షార్ప్ మీన్స్ ఆప్షన్ 2 పంక్చువాలిటీ. పంక్చువల్ అనే మీనింగ్లో వస్తుంది షార్ప్. కెన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్ అంటే ఇక్కడ పంక్చువల్లీ అనే మీనింగ్లో వస్తుంది. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. కరెక్ట్ స్పెల్లింగ్స్ అడుగుతున్నాడు ఎక్కువ. ఫ్యూటైల్, టాటర్, ఇరిటేట్, మంబుల్. ఇక్కడ చూస్తే ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్. ఫ్యూటైల్. మిగతాది టాటర్ చివరి ఏ రావాలి, ఇరిటేట్కి 2 R'లు రావాలి, మంబుల్కి 1 B రావాలి. చూస్ ద రైట్ ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ డేట్స్ ఇన్ ఫార్మల్ లెటర్.
ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 జూలై 2, 2022. ఫార్మల్ లెటర్లో అది ఎక్కువగా యూజ్ చేస్తారు, జూలై 2, 2022. సో చెక్ చేసుకోండి, ఇది కూడా ఒకసారి నాకైతే కొంచెం డౌట్గా ఉంది, ఎందుకంటే ఇంగ్లీష్లో నేను కూడా ఎక్స్పర్ట్ని కాకపోవచ్చు. సో మీరు ఒకసారి ఇది కూడా ఆ కంజంక్షన్ కూడా, ఈ రెండు కూడా చెక్ చేసుకోండి. ఇన్ ఏ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్ డిక్షనరీలో ప్రొనౌన్సియేషన్ గురించి చెప్పేది ఆన్సర్ ఆప్షన్ 4 ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇంగ్లీష్ డిక్షనరీలో దాని యొక్క ప్రొనౌన్సియేషన్ గురించి చెప్తుంది. అదే ఎటిమాలజీ అయితే ఆరిజిన్ ఆఫ్ వర్డ్ గురించి చెప్తుంది, స్పెల్లింగ్, డెఫినేషన్ అవి అయితే ప్రొనౌన్సియేషన్ గురించి చెప్పవు. చూస్ ద సూటబుల్ ఫ్రాజల్ వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. స్టూడెంట్స్ షుడ్ డాష్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్గా ఎలా చదవాలంటే గో త్రూ. స్టూడెంట్స్ షుడ్ గో త్రూ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 గో త్రూ వస్తుంది. స్టూడెంట్స్ షుడ్ గో త్రూ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్గా చదవాలనే సందర్భంలో గో త్రూ ఉపయోగిస్తారు. ఏ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 or more మెయిన్ క్లాజెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. సింపుల్ సెంటెన్స్లో మెయిన్ క్లాజు ఫ్రేజ్ ఉంటుంది, కాంప్లెక్స్లో మెయిన్ క్లాజు 1 or more సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి, కాంపౌండ్ సెంటెన్స్లో 2 or more మెయిన్ క్లాజెస్ ఉంటాయి విత్ కోఆర్డినేట్ కంజంక్షన్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్తో మొదలైన పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సూరత్. అదొక పెద్ద పట్టణం, అది ఫేమస్ కాబట్టి ఎస్ క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది, మిగతావి అయితే అంతగా అవసరం లేదు. హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిజ్ ఫ్యామిలీ ఇష్యూస్. చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ సెటిల్. ఇక్కడ హీ వాంటెడ్ టు సెటిల్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 రిజాల్వ్. రిజాల్వ్ అనేది సెటిల్కి సరైన సినోనిమ్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. అలాంగ్ ఏ రోడ్ హిజ్ గ్రాండ్ ఫాదర్, ఏ బాయ్ అండ్ వర్ వాకింగ్. ఇక్కడ చూసుకుంటే ఏ బాయ్ అండ్ హిజ్ గ్రాండ్ ఫాదర్ వర్ వాకింగ్ అలాంగ్ ఏ రోడ్. ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఏ బాయ్ అండ్ హిజ్ గ్రాండ్ ఫాదర్ వర్ వాకింగ్ అలాంగ్ ఏ రోడ్. ఇలాంటివి ఇస్తారు ఎక్కువగా కలపమని. నెక్స్ట్ వన్, చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ 1 ఇది మెథడాలజీ. ఫాలో అనేది కంటెంట్ వర్డ్, మిగతా 3 కూడా స్ట్రక్చరల్ వర్డ్స్, ఫర్, యాజ్, వైల్ ఇలాంటివన్నీ కూడా. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ 1 బెంగళూరు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియాలో బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. చూస్ ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్. లిజనింగ్లో సబ్ స్కిల్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ సౌండ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 ఐడెంటిఫైయింగ్ సౌండ్స్. సౌండ్స్ ఐడెంటిఫై చేయడమే సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్ అనమాట. సో సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్ అనేది ఐడెంటిఫై సౌండ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్, ఈ మెథడాలజీ కూడా చాలా కొంచెం కొత్త మెథడాలజీ నుంచి ఇచ్చినట్లున్నారు. పాత మెథడాలజీ నుంచి 3 బిట్లు, కొత్త 3 ఇచ్చినట్లు అనిపిస్తుంది. ద ఫాలోయింగ్ లీడ్స్ టు ఎక్విజిషన్. ఆన్సర్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్. ఇది కూడా నాకు ఒకటి, ఈ 3 బిట్లు డౌట్ ఉన్నాయి, ఈ బిట్ అయితే డౌట్ ఎక్కువగా ఉంది, చూడండి. ద హాల్ మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్. స్పీచ్ అంటే స్పీకింగ్ మీద ఎక్కువగా ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్. చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఎక్స్ప్రెస్ కాజ్ ఎఫెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 యాజ్ ఎ రిజల్ట్. కాజ్ ఎఫెక్ట్ అనే దానికి సిగ్నల్ వర్డ్ యాజ్ ఎ రిజల్ట్. ఇవి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ 30 బిట్లు. ఈ 30 బిట్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు కూడా అప్లోడ్ చేశాను, అది కూడా మన వీడియోలో రీసెంట్ వీడియో అయి ఉంటుంది, అది కూడా చూడండి. అలాగే మిగతా కూడా వివరించడానికి నా వంతుగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ టీచర్ తిరు, ఆల్వేస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. థ్యాంక్ యూ.